ఫ్రెండ్స్ IQOO అయితే IQOO 12 ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. బట్ ఇందులో ఈ మొబైల్లో మనకి హైలైట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఇండియాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. బట్ ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2తో కంపేర్ చేస్తే మనకి CPUలో 30% మనకి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే GPUలో మనకి 20% అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. మనకి 8 Gen 2తో కంపేర్ చేసి 8 Gen 3 చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ మొబైల్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఓన్ చిప్ పైన IQOO సంబంధించిన Q1 చిప్ ను కూడా యూస్ చేస్తున్నారు. బట్ ఇందులో మనకి 2 చిప్ సెట్స్ అయితే ఉంటాయి. ఒకటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళ ఓన్ చిప్ Q1 చిప్ అనే ఒక గేమింగ్ చిప్ అయితే తీసుకొస్తారు. బట్ ఈ గేమింగ్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి గేమింగ్ లో మనకి హై ఫ్రేమ్ లో మనం వాడేటప్పుడు బట్ ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. గేమింగ్ కోసం ఈ చిప్ అయితే ఇందులో తీసుకొచ్చారు. బట్ మనకి ఇందులో ప్రాసెసర్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ అలాగే ఇందులో మీకు ఇంకొక చిప్ కూడా ఉంటుంది Q1 చిప్ అని. ఇక ఈ మొబైల్ లో డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు LPTO AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో మీకు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. బట్ చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది డిస్ప్లే. మనకి ఎంత సన్లైట్ లో బయటకి తీసుకెళ్ళినా మనకి డిస్ప్లే మాత్రం చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే 3000 అంటే మన నార్మల్ మ్యాటర్ కాదు. బట్ 3000 అంటే చాలా బ్రైట్ గా ఉంటుంది డిస్ప్లే అయితే. మనకి డిస్ప్లే కూడా చాలా హై క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ అలాగే ఇది ఫ్లాగ్షిప్ రేంజ్ లో వచ్చే మొబైల్ మినిమం ఉండాలి. బట్ ఇందులో మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. మొబైల్ కెమెరా చూసుకుంటే ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ లో మనకి ప్రాసెసర్ తర్వాత నెక్స్ట్ హైలైట్ ఏంటంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. బట్ మనకి DSLR రేంజ్ లో అయితే ఉంటాయి. బట్ అలాంటి కెమెరాస్ అయితే ఉంటాయి. బట్ మనకి ఆ రేంజ్ లో వీళ్ళైతే కెమెరాస్ తీసుకొస్తారు. బట్ ఇందులో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా ఇందులో చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది 1.3 అపర్చర్ తో అయితే వస్తుంది. ఆస్ట్రోగ్రాఫిక్ కెమెరా అని వీళ్ళైతే దీనికైతే పేరు పెట్టారు. ఇదే మనకి మెయిన్ కెమెరా. బట్ మనకి ఆస్ట్రోనాట్స్ ఉంటాయి మన పైన, మనం ఫొటోస్ తీస్తే మనకి చాలా క్వాలిటీగా వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ అలాగే ఇందులో మీకు 64 మెగాపిక్సెల్ ఇంకొక కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా అని చెప్పొచ్చు. మీరు 3x దాకా ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు 100x దాకా డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు ఈ కెమెరాని యూస్ చేసి. ఇక మూడో కెమెరా చూసుకుంటే ఇది కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే యూజ్ అవుతుంది. మనం ఒకవేళ గ్రూప్ గా సెల్ఫీలు మనం ఫోటోలు దిగాలనుకుంటే మాత్రం ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కెమెరాస్ పర్ఫార్మెన్స్ అయితే మీకు మామూలుగా అయితే ఉండదు, ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ లో తీసుకొస్తున్నారు ఈ మొబైల్ ని. బట్ కెమెరాస్ వీళ్ళు ఎక్కువ హైప్ చేసేది ఒకటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ని అండ్ అలాగే కెమెరాస్ ని. వీళ్ళైతే కెమెరాస్ మీద చాలా హైప్ అయితే తీసుకొచ్చారు. బట్ కెమెరాస్ తో మీకు DSLR లైక్ ఫొటోస్ అయితే వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ చూడాలి. కెమెరాస్ అయితే మనకి వీళ్ళు అక్కడ వీళ్ళ వెబ్సైట్ లో మనకి అండ్ అలాగే మనకి అమెజాన్ లో వీళ్ళైతే కొన్ని ఫొటోస్ అయితే పెట్టారు. ఈ కెమెరాస్ దించిన ఆస్ట్రోనాట్స్ అలాగే కొన్ని ఫొటోస్ అయితే తీశారు. బట్ ఫొటోస్ క్వాలిటీ అయితే మనకి DSLR తో తీస్తే ఎలా ఉంటుందో బట్ అలా ఉంది. బట్ వాళ్ళు మొబైల్ తో తీసారో DSLR తో తీసారో తెలియదు కానీ మనకి చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి ఫొటోస్. అండ్ అలాగే మొబైల్ లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే వీళ్ళు ఒక వైబ్రేషన్ మోటార్స్ లాంటివి తీసుకొచ్చారు. మన గేమ్స్ ఆడేటప్పుడు మనకి వైబ్రేషన్ వచ్చినట్లయితే అనిపిస్తుంది, వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వచ్చినట్టయితే మనకైతే అనిపిస్తుంది. బట్ మనకి గేమింగ్ లో కూడా వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ చేసి ఈ మొబైల్స్ అనేది తీసుకొచ్చారు. బట్ మనకి గేమింగ్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. మనం గేమ్స్ ఆడేటప్పుడు డిస్ప్లే ఉన్న మనకి వైబ్రేషన్ మోటార్స్ లాగైతే ఒకటైతే సెట్ చేశారు. బట్ మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళైతే ఇందులో మనకి 6K లార్జ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి ఈ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనం ఎక్కువసేపు గేమింగ్ అన్న CPU మాత్రం థ్రోట్లింగ్ అయితే అవ్వదు. అండ్ అలాగే మనకి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మనకి పర్ఫార్మెన్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. మన గేమ్స్ ఆడేటప్పుడు మన మొబైల్ హీట్ ఎక్కితే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, అది ఎలాంటి మొబైల్ అయినా. బట్ వీళ్ళైతే 6K లార్జ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల మనకైతే ఇది కొంచెం కూలింగ్ గా మన గేమ్స్ ఆడేటప్పుడు మన మొబైల్ ని ప్రాసెసర్ ని కూలింగ్ ఉంచుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి. బట్ మనకి గేమింగ్ ఎక్కువ ఆడితే ప్రతి మొబైల్ అయితే హీట్ అవుతుంది. బట్ వీళ్ళకి 6K లార్జ్ కూలింగ్ వేపర్ సిస్టమ్ యూజ్ చేస్తారు కాబట్టి చూడాలి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ అలాగే ఇది హీట్ అవుతుందో లేదో ఈ మొబైల్ వచ్చాక తెలుస్తుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే ఇందులో మనకి 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ మీరు 5000 mAh బ్యాటరీని అరౌండ్ 30 minutes కూడా మీకు అయితే టైం అయితే పట్టదు. 30 minutes లోపే మీరైతే 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ యూజ్ చేసి మీరైతే ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. మనకి అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే ఉన్నాయి. అలాగే ఇందులో మీకు ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. బట్ మనకి
ఇంతకుముందుకు మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా 4x ఉండేది, బట్ ఇప్పుడైతే వీళ్ళు LPDDR5X ర్యామ్ యూస్ చేస్తారు. అలాగే UFS 4.0 అయితే యూస్ చేస్తారు. మనకి ఇప్పటి వరకు మనకి UFS 3.0 మనకి హైలైట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఉన్న మొబైల్స్లో, ఫ్లాగ్షిప్ మొబైల్స్లో. బట్ ఇప్పుడు వీళ్ళైతే మనకి UFS 4.0 స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. స్టోరేజ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది, అండ్ అలాగే ర్యామ్ కూడా మనకి అప్గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. LPDDR5X అంటే చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో. ప్రైస్ మాత్రం మనకి 50,000 అబవ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఫ్లాగ్షిప్ రేంజ్లో ఈ మొబైల్ అయితే వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అయితే మనకి 50,000 అబవ్ అయితే ఉంటుంది. మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన ఇంకా పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం మీకైతే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ IQOO సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.